నీకే స్తోత్రాలు 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 మా మంచి కాపరి నీకే వందనాలు 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 ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం 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 రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధగా రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధగా మోకాళ్ళతో సరికాదయ్యా మోకాళ్ళతో సరి నీ తల మునికి లేవాలయ్యా నా తల మునికి లేవాలయ్యా తేలి తేలి ఆడాలయ్యా నీలో తేలి తేలి ఆడాలయ్యా రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రమ్ము బోధగా స్థలమెల్ల ఆరోగ్యమే మారు చోటెల్ల పరిశుద్ధమే ఓ స్థలమెల్ల ఆరోగ్యమే మారు పరిశుద్ధమే చేరుదాపంత సంతృప్తియే చేరుదాపంత సంతృప్తియే నిలుచు మేరంత పుష్టికరమే నిలుచు మేరంత పుష్టికరమే రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా ఎండని నది ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా ఎండని జీవ నదిలాగా జీవజలమా
ఆత్మనాథుడా ఎండని నది గర్వము పోదగా జాలరుల గుంపు పరుగు పరుగున వలవేయాలి కోట్ల కోట్ల జాలరుల గుంపు పరుగు పరుగున వలవేయాలి పాడి పాడి చేపలు పట్టి నేను పాడి పాడి చేపలు పట్టి పరమదేవునికి ప్రజలు చేయాలి పరమదేవునికి ప్రజలు చేయాలి రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రొమ్ము కోసగా చెట్టు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా ఒడ్డున చెట్టు విస్తారంగా పండ్లు ఇవ్వాలి ధారాళంగా ఔషధమవ్వాలి ఆకులని ఔషధమవ్వాలి ఆకులని ఆహారమవ్వాలి పండులని ఆహారమవ్వాలి పండులని రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా ఎండని జీవా నదిలాగా జీవజలమా ఆత్మనాథుడా ఎండని నదిలాగా రొమ్ము కోదగా కొలత సరిపోదయ్యా ఒకళ్ళ లోతు సరికాదయ్యా పాదాల కొలత సరిపోదయ్యా ఒకళ్ళ లోతు సరికాదయ్యా నింతల మునిగి లేవాలయ్యా నాతల మునిగి లేవాలయ్యా తేలి తేలి ఆడాలయ్యా నీలో తేలి తేలి ఆడాలయ్యా రెండయ్యా బోధకుడా రెండయ్యా బోధకుడా ఎండని జీవా నదిలాగా 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 Shaka
ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా కదలక శక, ఎండని నదిలాగా రమ్ము బోధకా. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ విధముగా నీ ఎదుట మా ప్రభువా అల్పులమైన మేము ఈ ఆరాధన మీ పాదాలకు సమర్పించుటకు, ఇలాగున నీలో ఆత్మలో ఆనందించడానికి కృప చూపినందుకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నామయ్యా. కృపతో నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. నీ కార్యములు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని, నీ అనాది సంకల్పం ప్రణాళిక ఏమైనదో మాకు వాక్యోపదేశపు కాంచుల నుంచి తేట తెల్లము చేయమని, అన్ని విషయాల్లో కృపనిచ్చి నీ కార్యము జరిగించమని బతులాడుతూ, మాతో పాటు మా మధ్యలో మీరుని ఈ ఆరాధన జరిగించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఆత్మలో మాకు సంతృప్తి కలుగు చేసినందుకు, అంతరంగ పురుషుని బలపరిచి దేవా నీలో స్థిరముగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం. చిన్నపాటి ఆరాధన మీ పాదపద్మను సమర్పిస్తూ, నీ పక్షం వహించిన ఈ అల్పుడి విషయంలో అయ్యా వాక్యం అందించబోతుండగా ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తి నుంచి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని, నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచయ్యా. నా ముఖాంతరంలోంచి నువ్వు కనపడుతూ నా నోటిని నోటి బోరగా మార్చి బలమైన వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని బతిమలాడుతూ నీ కార్యములు జరిగించమని, అల్పుడైన నా అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమను క్షమించు. సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. నీ పరిశుద్ధాత్మతో నన్ను శుద్ధ జలంతో సమస్త కీడ అపవిత్రతను కొట్టివేయి. ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను దేవా. ఇర్మియా 1:9-10 వచనాల ప్రకారం నీ కృప నాకు ఇవ్వు. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు ఇవ్వు. నీ చిత్తం నెరవేర్చి నీ నామాన్ని గొప్ప చేసుకోవాలి. మా ప్రియుడు, మా రక్షకుడైన యేసయ్య నామములోనే ఈ ఆరాధన మీ పాదపద్మను సమర్పించి మహింపరుచుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది, కూర్చుందామండి. పరిశుద్ధ గ్రంథం చరిత్రం యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. గమనించండి. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే తెరుద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. ఇది వరకు మీరేమియో నా పేరట అడుగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు తన మహా ఉచిత కృపను బట్టి ఈ లేఖనంలో నుంచి మనందరికి అవసరమైన సంగతులు పరిశుద్ధ ఆత్మదేవుడే విపులముగా విశదపరిచి ఉపమాన రీతిగా ఈరోజు ఏం మాట్లాడాలనుకున్నాడో మనకు అవసరమైన సంగతులన్నీ మరుగు చేయక, మార్మికంగా ఉండక, గూఢార్థంగా ఉండక, ప్రతిదీ తేటగా స్పష్టంగా ఆయనే
ఈ లేఖనపు కాంతిలో నుంచి మనందరితో మాట్లాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న లేఖన భాగం, ఆ పాఠ్య భాగంలో ప్రస్తుత అక్కడ కనబడుతున్న పరిస్థితులు ఏంటి అంటే, ఒక పేజీ యువతాలకు మారిస్తే అంటే 17వ అధ్యాయం చూస్తే, యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణానికి వెళతారు. చివరిగా ఆయన భూమి మీద ఉండగా పస్కా పండుగ ఆచరిస్తాడు. ఆ పిదప ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు అప్పజెప్పబడతాడు. శాస్త్రులకు, పరిసయ్యులకు, సద్దుకాయులు, ధర్మశాస్త్రోపదేశకులు, మత పెద్దలు అని చెప్పబడుతున్న వాళ్ళందరికీ అప్పజెప్పబడబోతాడు ఇక ఇంకో కొన్నాళ్ళలో. దానికంటే ముందుగా తన శిష్యులను బలపరచడానికి, స్థిరపరచడానికి ఆయన చివరిగా వారికి పునాది వేసి అవసరమైన సంగతులని చెబుతున్నటువంటి సందర్భం అది. అయితే ప్రభు అంటున్నాడు, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. అదేంటి? యేసు ప్రభువాన్ని మేము నమ్ముకున్న కాడి నుంచి ప్రార్థనలో ప్రతిదీ అడుగుతున్నాం. ఉపవసించి మరి ప్రత్యేకంగా, అయ్యా ఈ అప్పులు తొలగిపోవాలి, ఈ చెప్పులు తొలగిపోవాలి, ఈ సమస్యల నుంచి మేము బయటపడాలి, ఈ రోగం నుంచి బయటపడాలి. డాక్టర్లు అంటున్నారు ఇది ఇక నయం కాదు. అయ్యో నా బిడ్డ పరువు తక్కువ పని చేశాడు, కుటుంబం మీదకి నిందొచ్చింది, నా బిడ్డలు ఉన్న ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయితే లేదో అనుమానాస్పదంగా ఉంది. ఎవరు వస్తారు? బుద్ధిహీనంగా తొందరపడి కొన్ని విషయాలు పిల్లలను పనికి పంపించినప్పుడు ఆ పనికి పోయిన పరిస్థితులను, అట్లా వెళ్ళే పిల్లలకు వాళ్ళ స్థితిగతులు, ఆ అనుభవాలు ఎదుర్కొన్న వాళ్ళు కొంతమంది కొన్ని సాక్ష్యాలు చెప్పారయ్యా. ఇలాంటి పనులకు వెళ్ళిన వాళ్ళకి ఇంకా పిల్లలకు పెళ్లిళ్ళు కావు. ఎవడో తలకమాసినోడు ఎవడో వస్తాడు, వాడే ఇక గజ్జీలు తప్పదు, లేదా ఎవరినొకరు చూసుకొని వెళ్ళిపోవటము. అంతకు మించి ఆ పిల్లలకు పెళ్లిళ్ళు కాదన్నారు. ఇదొక లెక్క అయితే, నా కుమారుడు చేయకూడదు పొరపాటు చేశాడు, మరి ఈ పరిస్థితి నుంచి బయటపడేదట. కుటుంబం పరువంతా పోయింది, కులం అంతా నీచంగా మాట్లాడుతుంది, కుటుంబానికి విలువ లేకుండా పోయింది. సభ్య సమాజం నన్ను నా కుటుంబాన్ని, నా బిడ్డలను తృణీకరించి నీచంగా చూస్తున్నారు. పైకి మాత్రం ప్రేమను కనపరుస్తూ ప్రేమను పులుకొని ఏం వదినా ఏందట అని మాట్లాడుతున్నారు. ఈ స్థితి నుంచి నేను బయటపడాలి, అయ్యా నాకు సహాయం చేయని దివారాత్రుల్లో మొరపెడుతున్నా. తిరగబడుతున్న కోడల విషయంలో మొరపెడుతున్నామయ్యా అంటుంది అత్త మామ. అయ్యా ఇదిగో నా బిడ్డను చిత్రహింసలు పెడుతున్న అల్లుడి విషయంలో మొరపెడుతున్నా ఉంటుంది ఆ బిడ్డను కన్న తల్లి. అయ్యా నా కూతురు భవిష్యత్తు మారాలి, ఆమె భవిష్యత్తు మారాలని ఓ తల్లి వాపోతా ఉంటుంది, దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉంటుంది. నా బిడ్డ ఎలాగైనా అయ్యా గంజాయికి బానిసాడయ్యా, వాడు తాగుడుకు బానిసాడయ్యా, వాడు బయటపడాలని మొరపెట్టే తల్లి తండ్రి. నా భర్త మారాలి, తాగుడుకు బానిసయ్యాడు, బాప్తిసం పొంది కూడా తాగుతున్నాడు, గుట్కాలు, కైనీలు, ఆ విమలని, చుట్టా బీడి, సిగరెట్ అని చెడు స్నేహాలు, ఆ ప్రోనోగ్రఫీ, బ్లూ ఫిల్మ్స్, ఆ బూత్ చిత్రాలు చూస్తూ ఎవరు చూడట్లేదని రహస్యంగా కొంతమంది అయితే డాబాలు ఎక్కుతారు, కొంతమంది అయితే బాత్రూంలో పోతారు ప్రత్యేకంగా, కొంతమంది ఆడపిల్లలు ఎదుర్కొన్నా కానీ వాళ్ళు ఏదంటే తండ్రి కాబట్టి లేదా పెద్ద కాబట్టి వాళ్ళ మీద ఏదో జులం అంటే పెత్తనం ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ కొట్టపోవచ్చు. ఇది కరెక్ట్ కాదంటే నువ్వు నాకు చెప్పవచ్చావు. ఈ స్థితిగతులన్నీ తీసుకెళ్ళి ఆయన ఎదుటి పెట్టి, అయ్యా ఇలా ఉన్నాడు నా తండ్రి, అయ్యా ఇలా ఉన్నాడు నా భర్త,
అయ్యా ఇలా ఉంది నా కుటుంబం, ఎలాగయ్యా బయటపడేదాన్ని మొరపెట్టని వారు లేరు. కానీ ప్రభు అంటున్నాడు, మీరు ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు అన్నాడు. ఆయన పేరిట వాస్తవానికి అడగవలసిన విషయాలు ఏంటి? అది మనం మిస్ అయితే అన్నిట్లో రుబ్బురోల్లో పడ్డ మినప్పిండిలాగా మనం ఆడాడే తిరుగుతూ ఉంటాం, నలుగుతూ ఉంటాం, గందరగోళం అవుతూ ఉంటాం పరిస్థితులు. ఆయన అన్నాడు మత్తయి సువార్తలో, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా రాజ్యమును నా నీతిని మొదటిగా మీరు వెదకండి. ఏ వెదకాలంటే ఆయన ప్రభు ఏం చెబుతున్నాడు? మొదటిగా మీరు నా రాజ్యమును నా నీతిని వెదకండి. అదే నా ఉంది అక్కడ మాట. మొదటిగా నా నీతిని నా రాజ్యమును వెదకండి, అటు పిమ్మట మీకు ఏమేమి అక్కరగా ఉన్నాయో అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. మొదటిగా మనము ఆయన రాజ్యాన్ని నీతిని వెదకాలి. ఆయన రాజ్యాన్ని నీతిని వెదకాలంటే నీలో కొన్ని విలువైన కొలతలు రావాలి, కొన్ని విలువైన సంగతులు కావాలి. ఆయన రాజ్యము నీతిని వెతుకుట అంత సామాన్యమైన విషయం కాదు. ఆయన రాజ్యాన్ని నీతిని నువ్వు వెతకాలంటే ఖచ్చితంగా కొన్ని లక్షణాలు నీలో కనపడాలి. అవి అనుదిన నీ జీవన విధానమై ఉండాలి. ఏం కనపడాలి? కొన్ని లక్షణాలు కనపడాలి. అనుదిన నీ జీవన విధానం అంటే నిద్ర లేవగానే బ్రష్ చేస్తావు, లేదు ఫాస్టింగ్ ఉండాలనుకుంటే ఇవాళ ఫాస్టింగ్ పలానా టైం దాకా 1 గంట 3 దాకా ఆరోగ్యం సహకరించిన దాన్ని బట్టి, లేదా కొంతమంది 3 రోజుల ఉపవాసం ఫుల్గా అనమాట, మజ్జిగ మంచినీళ్ళు టీ తీసుకుంటా, పాలు తాగుతా, ఘన పదార్థం కాకుండా ద్రవ పదార్థం అది తీసుకుంటా 3 రోజులు 7 రోజులు 10 రోజులు 21 రోజు 41 రోజు. నేనైతే 2 సార్లు ఉన్నాను. 41 రోజు ఆహారం ఏం తీసుకోకుండా మంచినీళ్ళు మజ్జిగ టీ. అది కూడా నా స్వలాభాని కోసం కాదు, కానీ సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. నాకంటే భక్తి పరులు అవ్వాలి. సంఘానికి ఒక కనువిప్పులాగా నేను ఉన్నాను. సంఘమంతా అంటుంది అతను చాలా ప్రార్థనాపరుడు అని వాళ్ళు ఇస్తున్న సాక్ష్యం, నేను చెప్తుంది కాదు. కాబట్టి 41 రోజు 2 సార్లుగా అలా ఉపవాసం ఉండి నాకంటే గొప్పగా వీళ్ళు ప్రార్థన చేయాలి, నాకంటే గొప్పగా పరిచయలు ఆసక్తిగా వారి భాగస్తులు అవ్వాలి, సేవకుడు క్షేమం కోసమని ప్రత్యేకమైన విలువైన పాత్రలు సంఘం నుంచి సిద్ధపరచబడాలి. అది పౌలు పేతురు వంటి అపోస్తులు, ప్రవక్తలు, సువార్తికులు, సంఘ కాపర్లు, బోధకులు, ఉపదేశకులు అన్న 2 ఒకటే. టీచరు లేదంటే మాస్టర్ అంటాం కదా, వాళ్ళిద్దరు చేసేది ఒకటే, చదువు నేర్పడం. దాన్నే బోధకులు ఉపదేశకులు అంటుంది లేఖనం. ఈ శ్రేష్టమైన పాత్రలు సిద్ధపరచబడాలి. సంఘములో సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవచించేవారు ఉండాలి. ఆత్మలో ప్రవచిస్తారు. భాషలంటే అది దేవుడు ఇస్తాడు, ఆయన చిత్తమైతే ఇస్తాడు, లేచలేదు. వాస్తవానికి నేను కోరుకునేది భాషలు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా భాషలు వస్తూ ఉన్నాయి. దైవజనులు ముందుగా చెప్పారు, బ్రహ్మపరిచే ఆత్మ ఉంటుంది తప్ప దెయ్యపు భాషలు మాట్లాడిస్తే జాగ్రత్త అన్నాడు. ఎన్నో రోజులు దేవుణ్ణి అడిగాయా, ఈ నీచిత్తమైన భాష అయితే ఉంచు, లేకపోతే తీసేయి. అలాగే అది కంటిన్యూ అవుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, ప్రభు అంటున్నాడు ఈరోజు, మీరేమీ
ఏమంట మనం అడగలేదంట. ఏం అడగలేదు? మీకు కావలసిన ఏంటో మీరేమి ఇంతవరకు నన్ను అడగలేదు అన్నాడు. అదేంటి? బాప్తిసం పొంది ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో విషయాలు అడిగాం, ఎన్నో విషయాలు ప్రార్థన సమాధానం పొందాం. కానీ ప్రభు అంటున్నాడు, ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు అంటున్నాడు. అంటే గతంలో కానీ ప్రస్తుతంలో కానీ మీరు నన్ను ఏం అడగలేదు. మరి అడగవలసిన ఏంటి? అదే ప్రశ్న. ఆయన నీతిని, రాజ్యమును వెతకాలంటే మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇవి ఉన్నట్లయితే, ఆయన నీతిని, రాజ్యమును మనం వెతుకుతున్నట్లయితే, మనకు అక్కరగా ఉన్న ఏమైనాయో అవన్నీ ఆయన ముందుగానే సిద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. సరే, సబ్జెక్ట్లోకి వద్దాం. ప్రభు అంటున్నాడు, ఇది వరకు మీరేమీ నన్ను అడగలేదంటే దాని అర్థం ఏంటంటే, ఆయనలో నువ్వు బలవంతురాలుగా, ఆయనలో నువ్వు బలవంతుడిగా ఉండటానికి, ఆయన కోరుకున్న కొలతలు నీలోకి రావటానికి నీవు అడగవలసిన వాటిని ఇంతవరకు అడగలేదు అంటుంది లేఖనం. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అడగలేదు. భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన, ఇహ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి, అయ్యా నా బిడ్డ భవిష్యత్తు మార్చు, అయ్యా నా బిడ్డ జీవితాన్ని కట్టు, అయ్యా నా బ్రతుకును మార్చు, ఇదిగో పలాంది కావాలి, పలానా ఇల్లు కట్టాలనుకుంటున్నావు, ఇంత కావాలి, నా రోగాన్ని నయించి, మా ఆయన మార్చు, మా అమ్మాయి భర్తను మార్చు, మా కోడలను మార్చు. ఓ ఏం చెప్పలు పడతారు. దేవుడు అంటాడు, నువ్వు ముందు మారాల్సింది నువ్వు, ఆలీలు కాదు. నాకు ఈ మధ్య చాలా నుంచి పరిచయాలు దైవజనులు ఇద్దరు, ఆ ఇద్దరు దైవజనులు అంటారు సంఘం తేడా అంటారు. ప్రభు అన్నాడు అసలు వీళ్ళిద్దరు మారాలా? మారాల్సింది దైవజనుడు, దైవజనురాలు. వాళ్ళు అంటారు సంఘం మారాలంటారు. సంఘం మనసులో అభిప్రాయం నాకు అర్థమైందిగా. అసలు మారాల్సింది వీళ్ళిద్దరే అనుకుంటున్నారు వాళ్ళు. ఈ ద్వంద్వ వైఖరి, ఈ దందా నడుస్తానే ఉంది ఇప్పటికి. మరి ఎప్పుడు దేవుడు సరి చేస్తాడు నాకైతే తెలియదు. ఎన్ని శ్రేష్టమైన సంగతులు అందుతున్నా దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడినప్పుడు అవతల వ్యక్తి మాట్లాడుతున్న కొంచెం కటువుగానే వినపడుతూ ఉంటుంది, అనిపిస్తూ ఉంటుంది. అంటే నాకు నేను పర్ఫెక్టేనండి, మా కోడలే సరిలేదు. నాకు నేను పర్ఫెక్టేనండి, నా భార్య సరిలేదు. నాకు నేను పర్ఫెక్టేనండి, మా ఆయన సరిలేడు. నాకు నేను పర్ఫెక్టేనండి, మా ఆడోడు సరిలేదు. నాకు నేను పర్ఫెక్టేనండి, మా ఇంట్లో వాళ్ళే సరిగలేరు. నాకు నేను పర్ఫెక్టేనండి, మా అమ్మాయే సరిగా లేరు. నాకు నేను పర్ఫెక్టేనండి, నా స్నేహితులు సరిగా లేరు. నాకు నేను పర్ఫెక్టేనండి, మా సంఘస్థులు ఫలానా కులపోళ్ళు ఉన్నారు, కులం మధ్య తగాదలు, అంతరంగంలో గోడలు కట్టుకొని బతుకుతారు. మరి వాడు పరలోకం ఎట్ట పోతారో అర్థం కావట్లా. పోతారా? గ్యారెంటీ అని ఉందా? ఈ ప్రసంగం విస్తరిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ అటు బాగున్నాను. జాగ్రత్త. నువ్వు మా కులం మీ కులాన్ని గోడ కట్టుకుంటే నేను పలానా కులానికి అని రాలేదురా అంటాడు యేసయ్య. ఫలానా కులపోళ్ళే పరలోకలు ఉంటారని నేను బోర్డు పెట్టలేదు, బైబిల్ గ్రంథంలో రాయలేదురా అంటాడు ఆయన. జాగ్రత్త సుమి. ప్రభు గద్దింపు ఎదుర్కోవచ్చు, లేదంటే శిక్ష కూడా ఎదుర్కోవచ్చు. జాగ్రత్త. సరే, సబ్జెక్ట్లోకి వద్దాం. ఆయనను మనం వాస్తవికంగా అడగాల్సింది, ఆయన సంతోషం పరిపూర్ణమగినట్లుగా మనం అడగాల్సింది. ఇక్కడ లేఖనాన్ని కొంచెం మీ అనేకాడ మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి అన్నాడు కదా. మన సంతోషం ఏముంది? భౌతికమైన సంబంధ విషయాల మీదే మన సంతోషం. ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వచ్చిన వ్యక్తికి అయితే ప్రభు యొక్క రాజ్యమును, నీతిని వెతకడానికి అవసరమైన ఆ దినుసులు ఏమై ఉన్నాయో అవి నాకు కావాలి ప్రభువా, ఆ ఆహారం చేత నేను బలవంతునవ్వాలని ఆయన సంతోషం పరిపూర్ణమగినట్లుగా అడుగుతారు. ఆమేన్, హల్లెలూయా.
శరీర సంబంధంగా ఆలోచించే వ్యక్తి ఈ లోక సంబంధమైన నీ సంతోషం అనే కాడ ఆగిపోతాడు. కానీ ఆయన నీతిని రాజ్యంలో వెతకాలి, ఆయన రాజ్యం ఈ భూమి మీద స్థాపించబడాలి, స్థిరపరచబడాలి, ఆయన రాజ్యంలోకి అనేకులు చేర్చబడాలి, ప్రతి ఒక్కరూ సంపూర్ణ స్థితి పొందాలి, ప్రభు ఆశించిన కొలతలోకి రావాలని పరితపించే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన సంతోషం ఏంటో పరిపూర్ణమగునట్లు ఏమిటో తెలుసుకొని గ్రహించిన వారే, అయ్యా నీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా నన్ను తీర్చిదిద్దు, నీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా నీ పోలికలోకి నన్ను మార్చు, నాకు కావలసిన ఆ దినుసులు ఏమిటో నాకు అనుగ్రహించని ఆయన పాదాలు పట్టుకొని ఉపవసించి కూడా ప్రార్థన చేసి అవన్నీ అందిపుచ్చుకొని పొందుకొని బ్రతుకులోకి అన్వయించుకొని క్రీస్తు ప్రతిబింబంలాగా ఈ లోకంలో బ్రతుకుతారు, సంఘంలో నిలబడతారు, ప్రతి ఒక్క చోట సాక్షిగా ఉండి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఆ దినుసులు ఏమిటో ఒకసారి మనం గమనిద్దాం. మొట్టమొదటిగా శిష్యులు అడిగారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పు. ఏంటి మొట్టమొదటి దినుసు ఏంటి? ఆయన సంతోషం పరిపూర్ణమగినట్లుగా నువ్వు అడగాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే నాకు ప్రార్థన, విజ్ఞాపన నాకు నేర్పు, ఉపవసించి ప్రార్థనలో గడుపుట నాకు నేర్పు, ఏకాంత ప్రార్థనలు ఎలా గడపాలో నాకు నేర్పు, సంఘముతో సమకూడినప్పుడు ఆ సంఘంలో అయ్యా నేను ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పు. నువ్వు అడగాల్సిన మొట్టమొదటి దినుసు ఏంటంటే ప్రార్థించటం ఏంటో నాకు నేర్పయ్యా. శిష్యులు అడిగింది అదేనండి. వాక్యం ఎలా చెప్పాలో అడగలేదు, వాడు నలుగురు ఎలా ప్రవర్తించాలో అడగలేదు. ఆయన అడిగిందల్లా మొట్టమొదటి దినుసు ఏంటంటే ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పు. అంటే ప్రభు ఏం చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి మొదలుపెట్టి ఇక ప్రార్థన నేర్పాడు. ఈరోజు చాలా మంది నేను చూడగా కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమందిని అడిగినప్పుడు ప్రార్థన చేయండి మాకు తెలియదండి. మరి ప్రభువులు ఎలా చేయొచ్చును? ప్రార్థన చేయకపోతే పాపం, వాక్యం వినకపోయినా చదవకపోయినా పాపం. మరి ఎలా? మరి నువ్వు ఎలా పరలోకమని ఒడ్డున పడతావు? ఆ ఏదో మాకున్న తెప్పలు సమస్య నుంచి బయటపడటానికి ఏంది మొక్కుబడిగా బాప్తిసం పొందిన వాళ్ళు చాలా మందిని చూసే నేను. అలాంటి వాళ్ళకి ప్రార్థన రాదు. మొక్కుబడి లోకంలో ఉన్న వాళ్ళందరికీ తలనేలను, నిలువు దోపిడి, టెంకాయి, ఏదో పొంగళ్ళో ఏదో ఒక కోడినో మేకనో పొట్టేలను వేస్తాం, ఎందుకు మొక్కుబడి అయిపోతుంది. అదే టైపులో యేసు ప్రభు వారి దగ్గర మొక్కుబడి ఏంటంటే బాప్తిసం పొందుతాం మా జీవితాలు ఈ మేలు జరిగితే. నువ్వు మొక్కుబడిగా బాప్తిసం పొంది మారు మనసు లేకుండా బాప్తిసం పొంది నువ్వు పరలోకానికి ఎట్టపోతావు. వాస్తవికంగా నువ్వు బాప్తిసం పొందిన నాట నుంచి ఇక స్టార్ట్ అవ్వాలి, ప్రార్థన చేయాలి. నీ ఆత్మను రక్షించుకోవడానికి ప్రార్థన చేయాలి. నీ కుటుంబ సభ్యులందరూ రక్షణ కోసం ప్రార్థన చేయాలి. నీ చుట్టూ ఉన్న కుడి ఎడమల ముందు వెనుకున్నటువంటి ఆ ఇళ్ల వారి కోసం కూడా, అంటే ఈ సభ్య సమాజం కోసం కూడా ఇక్కడ చాలా మంది నశించిపోతున్నారయ్యా. వాళ్ళందరినీ రక్షించని నువ్వు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ఉపవసించి ప్రార్థన చేయాలి, ఏకాంతంగా ప్రార్థన చేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఆయన సంతోషం పరిపూర్ణమైనట్లుగా ఈ దినుసు నువ్వు సంపాదించుకుంటావు. ప్రయోజకరమైన యేసు ప్రభు వారికి ప్రయోజకరమైన పాత్రగా నువ్వు ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. రెండవది వాక్యం అనే దినుసు. వాక్యం చేత నన్ను నింపు ప్రభువా. 119వ కీర్తన 18వ వచనం, ఇర్మియా 33:3 ప్రకారము నువ్వు అడగొచ్చు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం ప్రకారం కూడా నువ్వు అడగొచ్చయ్యా. లేఖనం చదువుతున్నాను, దాంట్లో దాగున్న మర్మాలు ఏంటో. 1వ కీర్తన, ఆ 1వ కీర్తన అంతటి ప్రకారంలో కూడా, అలాగే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం కానీ ఇర్మియా గ్రంథంలో కూడా రాస్తుంది. నీటి ఆ ప్రవాహం యోరన నాటబడిన మొక్క వలె, అంటే వాక్యం అనే ఆ జల ప్రవాహం నీలో ఎప్పుడైతే ఉంటుందో
అప్పుడు నీవు ఫలించే మొక్కగా ఉంటావు. రెండవ దినుసు ఏంటి? వాక్యము నువ్వు చదవాలి. వాక్యములో మార్మికంగా మర్మమై ఉన్నాయి అన్ని సంగతులు. పరిచయం చేసిన లేఖనాల ప్రకారం ప్రభు పాదాలు పట్టుకుని నువ్వు అడగగలిగితే విశేషమైన సంగతులు నీకు పరిశుద్ధాత్మ దేవుడు దగ్గర కూర్చొని నీకు బోధిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవ దినుసు ఏంటి? వాక్యం. మూడవ దినుసు విశ్వాసం. మూడవ దినుసు విశ్వాసం. విశ్వాసం అనేది చాలా విలువైనది ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటుంది హెబ్రీ పత్రిక. విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా మిమ్మల్ని ఎందాక నేను సహించునని ప్రభు విశ్వాసం లేని వారిని గద్దించాడు, కోపడ్డాడు. అంటే ఖచ్చితంగా మనకి విశ్వాసం అనే ఆ దినుసు మనకు కావాలి. విశ్వాసం అంటే ఏంది? విశ్వాసం అనేది వాక్యం వినడం ద్వారా, క్రీస్తు యేసును ఆయన గురించి చెప్పబడుతున్న సంగతులు వినడం ద్వారా విశ్వాసము కలుగుతుంది. ఓకే, ఆ విశ్వాసము అవిశ్వాసం కాదండి. క్రీస్తులో నువ్వు ఉంచవలసిన విశ్వాసం ఏదైతే ఉందో, ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు నీలో విశ్వాసానికి సంబంధించిన వేర్లు ఎగబాగుతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. దేవదారు వృక్షం అట, గతంలో కూడా చెప్పాను, దేవదారు వృక్షం అట 100 అడుగులు పై చిలుకుంటుంది. చాలా విస్తారమైన వెడల్పు, అంత లావుగాను 100 అడుగులు పైకి ఉండదట అది. అయితే అది 100 అడుగులు ఎత్తుకు వెళ్ళక మునుపు పసితనంలో ఉండగానే 100 అడుగులు భూమిలోకి వెళ్ళిపోతాయంట తల్లి వేరు. పక్కనున్న పిల్ల వేరులో నీటి ప్రవాహం ఎక్కడుందా అని వెతుక్కుంటూ అవి అలా సాగిపోయి నది ఒడ్డులను, జల కోపాలు ఉంటాయి కదా, జలానికి అంటే చిన్న చిన్న కుంటలు, వాగులు, అవి ఎక్కడున్నాయి అక్కడ దాకా వెళ్ళిపోతాయంట వాటి పిల్ల వేర్లు. తల్లి వేరైతే 100 అడుగులు లోపలికి వెళ్ళిపోతాయి. విచిత్రం ఏం తెలుసా? మంచి బలమైన పెనుగాలి రాగాలి అది అట్లా ఒరిగిపోతుంది. ఆ గాలి అంతా పోయిందాక అలా ఒరిగిపోయిందంట. అలా ఒరిగిపోయిన తర్వాత గాలి నిమ్మడం అయితే మళ్ళీ యథావిధిగా స్టడీగా వస్తుంది. అంటే ఇది ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టిన ఓ స్త్రీ, ఓ పురుషుడు అంటే నీ గురించే చెప్పబడుతున్నమాట. సుడిగాలి, పెనుగాలి అంటే ఇట్లా ఒరిగిపోవటం, అంటే యేసయ్య పాదాల చెంత సాగిలి పడటం. ఆ సమస్య నుంచి నువ్వు బయటపడేదాకా ఆయన పాదాలు పట్టుకొని, ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచావు కాబట్టి. విశ్వాసం అనే దినుసు చాలా విలువైంది. ప్రభు ఒక మాట ఇచ్చాడు అబ్రహాముకి, ఆ మాటను పట్టుకొని విశ్వసించి అడుగులు వేశాడు. గతంలో చెప్పాను, డేవిడ్ పాల్ యాంగిచో గారు తనకు కావలసిన ఫర్నిచర్ విషయంలో ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి ఒక మాట అందుకొని విశ్వాసమును బట్టి గర్భం దాల్చితిని, ప్రభు యొక్క దయా సంకల్పంలో ఒక దినాన నేను ప్రసవించేదను అంటున్నాడు. సంఘస్థులందరికీ పాష గారికి పిచ్చి పెట్టినట్టుంది, ఫర్నిచర్ లేక సంఘస్థులు రాక తెక్కగా ఉన్నట్టున్నాడు అనుకున్నారు. కానీ ఒకరోజు ఆ ప్రాంతంలో వేరొక దేశపు సంబంధిత వ్యక్తి ఫర్నిచర్ అంతా తీసుకొని వచ్చి ఆడ, ఎందుకంటే విమాన ప్రయాణం తప్ప ఇంకోటి లేదు, అంత మొత్తం తీసుకెళ్తే అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతాట. కడిక బేదైన సంఘం ఎక్కడుందని ఎతికితే ఈయనే వెళ్ళి అక్కడ ఫర్నిచర్ అంతా దించి ప్రార్థన చేయించుకొని రండి అని చెప్పాను యజమానుడు. వచ్చారు. డేవిడ్ పాల్ యాంగిచో ఎవరంటే ఆ పలానా చోట అదిగో ఆయన అదే మందిరం ఉన్నారు. ప్రార్థన ఏందంటే ఈ సంగతి ఇది అని వివరించారు. సంఘస్థులంతా నివ్వురిపోయారు.
ఇదే విశ్వాసం అంటే ప్రభు చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని నమ్మకంతో దేవుని పాదాలు పట్టుకొని, ఈయన నమ్మితే ఖచ్చితంగా కార్యం జరుగుతుంది, ఈయన నమ్మితే ఖచ్చితంగా ఏదైనా చేయగలడు అన్నది దృఢంగా నమ్మేదాన్నే విశ్వాసం అంటారు. నీకు కావలసిన మూడవ దినుసు ఏంటంటే విశ్వాసంలో నువ్వు ఎదగాల. శిష్యులు అడిగిన రెండో అనుభవం ఏంటో తెలుసా? మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ఎలా వృద్ధి పొందుతుంది? నీ జీవితంలో కొన్ని విషయాలు వ్యతిరేకంగా కనబడేలాగా దేవుడు అనుమతించి, ఆ అనుమతించిన దాంట్లో నువ్వు దేవుని పాదాలు పట్టుకొని పెరుగులాడుతాయో, నాకు ఒక మాట ఇచ్చావు, ఇక్కడ ఒకటి కనపడుతుంది, ఏంటి సంగతి అని నువ్వు అడుగుతా ఉంటావు. అక్కడ విలువైన పాఠం నీకు నేర్పి ఆయన మీద నమ్మికను ఇంకా పెంచి, ఆయన మీద నమ్మికను ఇంకా పెంచి ముందుకు నడిపిస్తూ ఆ సక్సెస్ ను చూస్తావు చూడు, ఆ సమాధానం చూస్తావు చూడు, అదే విశ్వాసంలో వృద్ధి పొందటం. ఆమేన్, హల్లెలూయా. పేతురు బాప్తిస్మ అనుభవంలోకి రాక మునిపే, అంటే యేసు ప్రభు వారిని అనుసరించక మునిపే, ఆ పడవను వాడుకొని యేసయ్య వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత నీ పడవని లోతుకు నడిపించాడు, ఆ పక్కగా ఇవాళ. పేతురు ఏమంటున్నాడు? తనకున్న అనుభవాన్ని బట్టి రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలా. మరి ఇప్పుడు దొరుకుతాయంటావా అన్నట్టు ఆయనకి వెళ్ళి చూస్తూ ఉంటే, నేను చెప్పాను కదా 1000 అన్నాడు. సరే నీ మాట చొప్పున వేస్తానని చెప్పాను. వలేస్తే వాళ్ళ నిండా చేపలు అంట. నివ్వురు పోయి పేతురు యేసయ్య ఎదుటికి సాగిలపడి, నేను పాపాత్ముడైన మనుష్యుడును, నన్ను వదిలిపెట్టిపో అంటే, ఇప్పటి వరకు చేపలను పట్టావు, ఇక్కడి నుంచి మనుషులు పట్టే జాలరిగా నేను చేస్తాను, రా నా వెనకాల పడాను. చివరిగా మరొకసారి ట్రైల్ పార్టీ అయింది. ఇదే యోహాను సువార్త చివరి అధ్యాయంలో కనపడుతుంది. వ్యవహారం యేసుప్రభు వారు వెళ్ళిపోయాడు, పునరుద్ధానుడై, నాయకుడు లేడు నడిపించేందుకు. ఎందుకు లేపారు, రండి పోదా అని చెప్పని వాళ్ళ భుజాన్ని వేసిండు. నేను పోతున్నాను, నువ్వు పోతే అట్ట మేము కూడా నీ వెనకాలే వస్తున్నావు అన్నాడు. ఒకడు చెడిపోయిందంటే వాడు వెనకాల చాలా మంది కుటుంబమైనా బజార్లు ఇంకెంతమంది అని చెడిపోతారు. ఒకడు బాగుపడ్డాడంటే కుటుంబంలో అయినా బజార్లో అయినా చాలా మంది బాగుపడతారు. ఈ పెద్ద మనిషి వాళ్ళ భుజాలు వేసుకొని పోయాడు. పోతే యేసయ్య ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఎంత తిప్పలు పడుతున్నా చేపలు పడుతులా, కుడివైపోయింది వాళ్ళ అన్నాడు. వేయండి అనగానే వాళ్ళు వేసారు. ఒక ఆయనకు మాత్రం అర్థమైంది, యేసయ్య గుండెల మీద ఆనుకుని ఆ గుండె చప్పుడు వింటూ ఆలోచనలు అనుసరిస్తూ తెలుసుకుంటున్న వ్యక్తి. ప్రభు సుమే అన్నాడు, మాంసకు దూకిండి అంతే పేతురయ్య గారు. అక్కడ వారి విశ్వాసాన్ని వృద్ధి పొందించడం, బలపరచడానికి ఇలాంటి అద్భుతాలు కొన్ని దేవుడు జరిగించి, అసాధ్యము అనుకున్న విషయాలు కొన్ని సుసాధ్యము చేసి నీ విశ్వాసమును బలపరుస్తాడు, వృద్ధి పొందిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అడగవలసిన ఎన్నో దినుసు ఇది? 3వ దినుసు విశ్వాసాన్ని వృద్ధి పొందించయా. 4వ దినుసు పరిశుద్ధాత్మ చేత నన్ను నింపయ్యా. ప్రభు సెలవిచ్చాడు వాళ్ళకి, లోక 21:45 24:45 ప్రభు చేత సెలవివ్వబడిన మాట చొప్పున వారు, లోక 24:45లో ఉంటుంది ఆ మాట. పైనుండి ఆజ్ఞాపించినది వచ్చు వరకు అన్న మాట అక్కడ కనపడుతుంది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయాన్ని గమనిస్తే, పలానా చోట ఉండండి అన్నాడు. మేడగదికి వెళ్ళారు. 10 దినాలు నిద్ర ఆహారాలు మానేసి 120 పైచులకు వ్యక్తులు అక్కడ సమకూడారు. వారిలో యేసు ప్రభు వారి తల్లి కూడా ఉంది. ప్రార్థన చేసుకున్నారు, ప్రతి పొరపాటు ఒప్పుకున్నారు, దిద్దుకున్నారు. ఏక అభిప్రాయము, ఏక ఆత్మ, ఏక తాత్పర్యం, ఒకటే మన గురి, ప్రభు యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించమన్న స్థితి వారి అంతరంగాల్లోకి వచ్చేసింది. ఏక అభిప్రాయం.
అప్పుడు బలమైన గాలి వచ్చింది. ఆ విను వెంటనే అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి పెదాలను కాల్చింది. యెషయా 6:6-7 వచనాల్లో కూడా ఉంటుంది ఈ మాట. దేవాలయంలో ఉన్న బలిపీఠం దగ్గర ఉన్న ఆ అగ్ని అతి పరిశుద్ధమైంది. కెరువు పట్టుకోవడానికి కూడా అర్హత లేదు. కారుతో అది పట్టుకొని వచ్చేట యెషయా పెదాలకు తగిలించింది. ఇక్కడ పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి పెదాలకు తగలటం అంటే ఏక అభిప్రాయం వచ్చిన వాళ్ళు ఇంకా పాపాలు దోషాలు ఉన్నాయి కాబట్టి ఆ అగ్ని వచ్చి నోటితో పలికిన ప్రతి పాపం, పెదాలతో ఉచ్చరించిన ప్రతిది దోషాన్ని కాల్చి పరిహరించి ప్రాయశ్చిత్తం చేసి ఆ పిమ్మట బలమైన పరిశుద్ధాత్మ చేత నింపి అన్య భాషల్లో మాట్లాడటం ఆరంభించారు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అడగాల్సింది ప్రతిరోజు నిన్నటి దినం కంటే ఈ రోజు రెట్టింపైన ఆ పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభువా, నన్ను నింపు ప్రభువా. నీలో బలవంతుడుగా నన్ను చేయ. పరిశుద్ధాత్మ ఆ శక్తి, ఆ అభిషేకం నీ మీద లేకపోతే, నీలో లేకపోతే నువ్వు బలహీనుడివి. ప్రతి చిన్న విషయానికి కూడా కదిలిపోయి ఇల్లు మొత్తం బిగి పందిరేస్తావు. నీ ఒక్కడిని బట్టి కొంపంతా అల్లకొల్లాలైపోతుంది. ఎందుకంటే విశ్వాసంలో నువ్వు కదిలిపోతావుగా. పేతురయ్య గారు కనుక వాళ్ళ భుజాన్ని వేసుకొని బాతన బాయ్ అని చెప్పని మీరు ఆడగలను కూడా నువ్వు పోతే అట్ట మేము కూడా నీ వెనకాల వచ్చామని వాడు వచ్చారు. అట్లే ఉండదు వ్యవహారం. విశ్వాసంలో పరిశుద్ధాత్మ కనుక నువ్వు కలిగి లేకపోతే ప్రతిదానికి కదిలిపోతావు. ప్రతి తుచ్చమైన వాటి విషయంలో కదిలిపోతావు. బలహీనుడు అయిపోతావు. నీ జీవితంలో లోకంలో ఉన్నప్పుడు కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ సిగరెట్, బీడియో, చుట్ట, కైన, కొంతమంది పొగాకు నవ్వుతారండి అన్నారు, కొంతమంది నాచో. ఇప్పుడు పాస్టర్ గారే వచ్చి మీ ఇంటి వాకిలేరు మీరు అందరూ చూస్తుండగా యూరిన్ యూజ్ చేసుకుంటే మీకు ఎలా ఉంటుంది? ఏంది బలిసింది బాగా అంటారా లేదా? దీనికి ఎగ్జాంపుల్ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందగైతే ఆమె ఇంటికి తరచు పాస్టర్ గారు వెళ్ళి ఏదన్నా శుభకార్యం తలపెట్టాలనుకుంటే ఆమె పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయిస్తాం. అయితే అమ్మ కాఫీ తీసుకురా అన్నాడంట. దానికంటే ముందు ఒక సంభవం నడిచింది. ఏంటంటే ఎన్నాళ్ళు ఇలా ఉంటామా, ఇక జీవితాన్ని వదిలిపెట్టి బాప్తిసం పొందు, దేవునికి ఇష్టరాలుగా బ్రతుకు, నువ్వు చేస్తున్న అన్నీ బాగానే ఉన్నాయి, ఆ రక్షణ ఒకటే పక్కన పెట్టావని చెప్పంటే లేదులే గారు కొన్నాళ్ళు ఆగాలను. సరే కాఫీ తీసుకొచ్చింది, తాగాడు. సగం కాఫీ తీసుకొచ్చి ఆ సగం కాఫీ తాగి ఇది తాగమ్మాడు. ఏం భాష గారు ఉల్లెట్టు ఉంది, మర్యాద ఇస్తుంటే పెద్దోళ్ళని ఏంది తెక్కేవారం అన్న. బాప్తిసం పొందమన్నప్పుడు పొందకుండా అంతా ఎంగిలిపడి ఊరంతా ఎంగిలి నీ జీవితం అంతా సంకనాగిపోయిన తర్వాత చెట్ట చివరిలో నీవు ఎవరికి ఉపయోగపడతావమ్మా? ఎంగిలిపడ్డ జీవితం యేసయ్యకి అవసరం అంటావా? ఈ లోకంలో ఉన్నంత పనికి మాలిన ఆ పెంట అంతా నీలో పెట్టుకొని బాప్తిసం పొందానని చెబుతూ లోక సంబంధమైన ఒకప్పుడున్న ఆ చెడు వ్యసనాలు, బలహీనతలు నీలోనే పెట్టుకుంటూ లోకంలో ఉన్నప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి ఆ విగ్రహారాధన నేను చూసా. చేతబడులు చేపించటం, మాంత్రికుని ఇంటికి తీసుకొచ్చి నేను విన్నా ఆ మంత్రాలు కూడా. ఇక నువ్వు నీ బతుకే మారుతి, నువ్వు ఇక శాపగ్రస్తంగా మారిపోవటం, నీ వంశం, నీ కుటుంబం అంతా దేవుని చేత శపించబడి ఆయన మహా ఉగ్రత నీ మీద, నీ వంశం మీద, కుటుంబం మీద పడుతుంది తప్ప రెండోది ఏమైనా ఉందా? మళ్ళీ నేను భక్తురాల్ని, నెలకోసారి బాప్తిసం అనుభవాన్ని బట్టి నెలకోసారి బల్లో చేస్తా. ఏదైనా చిన్న ఇదానంగానే ఆ మాతంగి కాడుగో అంతరాలు కట్టి ఆ గోళ్ళపాడు ఐసపాలెం పరుగును బయలుదేరి ఆ ఈబూది మొహాన్ని పెట్టుకొని మళ్ళీ
ఆదివారం రాగానే తెల్లగొడ్డలు శుభ్రంగా తలస్నానం చేసి బైబిల్ చేతబట్టి పాస్టర్ గారిని మెప్పించడానికి పోతున్నావా? సంఘంలో సంఖ్యగా కనపడటానికి పోతున్నావా? నా బ్రతుకును మార్చిన దేవునికి నా బ్రతుకును సమర్పించి ఆయన నిత్యత్వంలో ఉండాలని వెళ్తున్నావా? ఆలోచన చేసుకో. శపించబడతారు, జాగ్రత్త సుమి. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడితే ఈ అనుభవాలు ఉండవు. లోకమంతా లోక సంబంధమైన అన్ని పెంటగా నువ్వు ఎంచుతావు. లోక మర్యాదలు ఒకప్పుడు బ్రతికాను, ఆ నీచం ఆ చండాలు నా గొద్దని విసర్జిస్తావు, విసిరి కొడతావు. నా ప్రభు నాకున్నాడు, ఆయనే నాకు కావాలని ఆయన పాదాలు పట్టుకుంటావు. ఏ దుర్మార్గత నీలో పనిచేయదు. నువ్వు మాంత్రికుని ఇంటికి పిలుచువాడు ఆవాహయామి ఆహా అని చెప్పి అంటావు ఉంటే ఎదురుకు చూసిన వాళ్ళు వాళ్ళ మీద దుర్మార్గం అంతా చేస్తే చూడట్లేదు ఆకాశం అంతా కన్నేసుకునే దేవుడు. ఈ నీచమైన పనులకు నువ్వు ఒడిగట్టవు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, నీలో పని చేస్తుంటే నువ్వు వేషం వేసావు అంతే. ప్రభు అంటాడు, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారణ అంటే 2 రకాలుగా బతికేవాడిని, బతికే ఆమెను పొరపాటును కూడా నేను క్షమించను. ఈ నటించే వాళ్ళు చాలా నేర్పుతనంతో నటిస్తారు. నేను చూసేవాళ్ళని. నేను మౌనంగా అంతరంగంలో నవ్వుకుంటా ఉంటా, బాగా నటిస్తున్నావు అని. నీ నటనంతా దేవుడు ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తా ఉన్నాడు. అంతరంగంలో నీ నటన, పైకి ప్రేమను పొలుకొని కనపడుతున్న నీ నటన అంత దేవుడు చూస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద ఉంటే, అభిషేక రూపేణ నీ మీద ఉంటే, నీవు ఈ తుచ్చమైన శపితమైన వాటి వైపు నీ మనస్సు ఉండదు. దేవుని పాదాలు పట్టుకొని అవన్నీ రోడ్డు మీదను ఆ కాలంలో వాగులో పడేసి వచ్చి ఆగా చండాలం, ఆ పెంట వద్దండి, ఆ సిగరెట్ గుట్కా కాయని వద్దండి, ఆ తాగుడు వద్దండి, ఆ చెడు స్నేహాలు వద్దండి నాకని విసర్జించి నీకు నీవు వేరుపరుచుకొని దేవుని పాదాలు పట్టుకొని దేవునిలో బలవంతురాలైనంత వరకు నువ్వు వేరుగా ఉండి ఆ తర్వాత నీ పాత స్నేహితులను, కుటుంబ సభ్యులు సువార్త అందించి రక్షించడానికి కోరుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే జరిగే కార్యం ఇది. ఆమేన్, హల్లెలూయా. నీవు అడగవలసిన 4వ దినుసు ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడా, బలముగా నా పైకి రా, బలముగా నన్ను అభిషేకించి. నాకు ఆరాధన ఏం పాట పాడుకున్నావు? పాదాల కొలత సరికాదయ్యా, మోకాళ్ళ లోతు సరిపోదయ్యా. యెహెజ్కేలు గ్రంథంలో దేవాలయం కొలతలు కొలుస్తున్నప్పుడు నరపుత్రుడైనటువంటి యెహెజ్కేలు వెళుతున్న అనుభవాన్ని పాటగా దైవజనుడు ముందుకు తెచ్చాడు. జీవజాలం అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అడుగు వేస్తుంటే ఇంకా మునిగిపోతా ఉన్నాడంట. ఆ అనుభవాల్ని పరిశుద్ధాత్మ దేవునికి పోల్చబడింది. దాన్నే పాటగా దైవజనులు మన ముందుకు తెచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ దాకాలంట? ఈ తల, నా తల మునిగిపోవాలి అంతగా నిండారుగా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభు అని పరితపిస్తూ పాట రాశాడు. నువ్వు కూడా అడగాల. 4వ దినుసుగా, అయ్యా నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు. 5వ దినుసు, నీ ప్రేమతో నన్ను నింపు. పరిశుద్ధాత్మ నీలోకి వచ్చాడు, క్రియ చేస్తున్నాడంటే నీలో తెలియకుండా ప్రేమ ఓడతా ఉంటది, ప్రేమ ఉబుకుతా ఉంటది. ఓ దైవజనుడు, ప్రస్తుతానికి పేరు గుర్తురాట్లేదు కానీ తర్వాత చెప్తాను గుర్తొస్తే, ప్రభువా నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు, నీ పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు 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 అని అడుగుతూ ఉంటే కొన్ని రోజుల తర్వాత బలమైన పరిశుద్ధాత్మ మాంసంగా ఆయన మీదకి వచ్చిందట. రాగానే ఇక ప్రేమ ఉబుకుతా ఉంది, ప్రేమ ఉబుకుతా ఉంది. దానిపై ప్రతి ఒక్కరిని ఆలింగనం అంటే హగ్గు, ఆలింగనం, కౌగిలించుట, ఇవన్నీ పర్యాయ పదాలు, ఒకటే అర్థం, కౌగిలించుట. అలా కౌగిలించుకొని
యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని క్షమించే స్వభావంతో చూస్తున్నాను. ప్రతి ఒక్కరు లోటుపాట్లు వెతకటం మానేసి నా ప్రభు క్షమిస్తాడు, నా ప్రభు సరి చేస్తాడు, ఏదో బలహీనపడిందిలే అని చెప్పని ఈ భావనతో చూస్తా ఉన్నాను. ప్రేమ చేత నువ్వు నింపబడితే యేసయ్య నిన్ను ఎలా క్షమించాడో అలాగ నువ్వు ఎదుటి వ్యక్తులు క్షమిస్తావు. యేసయ్య ప్రేమలో క్షమించే గుణం ఉంది. గద్దించి కోపగించుకొని కొంచెం ఎడం పెట్టినట్టు కూడా ఉంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది అంటారు క్షమిస్తా, పాపిని క్షమిస్తా, పాపాన్ని కాదు. ప్రభు ఏమన్నాడు సామెతలు 29:1 ఎన్నిసార్లు గద్దించినా ఆ వినని వ్యక్తికి ఏమైందట, హఠాత్తుగా మరి తిరుగు లేకుండా నాశనం వచ్చి పడున్నాను. కొందరు విషయాలు నేను కొంచెం కటుగానే ఉంటాను, ఖండించినట్టుగా కట్ చేసినట్టుగానే ఉంటాను. అది యేసయ్యలో ఉన్న స్వభావం. యేసయ్యలో ఉన్న స్వభావం అండి అది. ఆ ప్రేమలో ఉన్న స్వభావం. ప్రేమ దోషాన్ని కప్పుతుంది, ప్రతి విషయాన్ని ఓర్చుకుంటుంది, డంబంగా ఉండదు. ఓకే, అదే ప్రేమ గద్దించింది, అదే ప్రేమ కోప్పడింది. కోపంలో 2 రకాలు ఉన్నాయి. కోపపడుడి గాని పాపము చెయ్యకుడి అని ఉంది. పరిశుద్ధమైన కోపం ఉంటుంది. అదే దైవ ప్రేమ చేత నింపబడ్డప్పుడు ఒక వ్యక్తి నిత్య నరకానికి వెళ్ళకూడదని ఖండించడం, కట్ చేసినట్టుగా ఉండటం, ఎడం పెట్టినట్టుగా ఉండటం. లేఖనము చేత, ఆయన ప్రేమ చేత, ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి అంత తేలిగ్గా అతను కనపరుస్తున్న ప్రేమ అర్థం కాదు. మేలు కోరు స్నేహితులు ఒక్కటి లాగి పెట్టి కొడతారంట. కీడించే స్నేహితులు కాని ముద్దులు ఎన్ని పెడతాడు అని ఉంది లేఖనం సామెతల గ్రంథంలో. నువ్వు 5వ దినుసుగా అడగాల్సిన విషయం ఏంటి? దేవా, నీ ప్రేమతో నన్ను నింపు. కాగా తన జనదైక కుమారుడు ఒక్కగానొక్క కుమారుని ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి నీ కొరకు నా కొరకు ఆయన పంపించాడని ఇదే యోహాను సువార్తలో రాయబడింది. ఈ లోకాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమతో నన్ను నింపయ్యా, ఆ కనికరంతో నన్ను నింపయ్యా, కారుణ్యంతో నన్ను నింపయ్యా. ఆ ప్రేమ శిలువ మ్రాను మీద వేలాడుతూ కూడా తండ్రి హేళన చేస్తున్నారు. అక్కడ వస్త్రాలను చించి చీట్లేసి ఓ దేవుని కుమారుడు దిగిరా హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, ఉమ్ములు వేశారు, మొఖాన కొట్టారు, రాళ్లతో కొట్టారు, విషపూరితమైన ముళ్ళు పెట్టారు, మేకులు నాటారు. ఎంత చండాలం చేయాలి అంత చండాలం చేసిన ఆ సైనికులు చేస్తున్న విచిత్రమైన ఆటగాయ ఆ పనిని చూసి తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అన్నాడు. నీలో కూడా ఆయన ప్రేమ చేత నింపబడితే ఇదే భావనతో చూస్తాను. నా ఎదురు చాలా మంది విచిత్రాలకు ప్రవర్తిస్తూ ఉంటారు. నేను మౌనంగానే ఉంటా, మనసులో ప్రార్థన చేస్తా. తెలీదు క్షమించయ్యా, లేదా సరిచేసి రక్షించి నీ మార్గంలో నడిపించు, లేదా తెలిసి వచ్చేలాగా నీ ఇష్టం ఎట్లా చేసుకుని నీకు అప్పచెబుతున్నాను. పొరపాటును వాళ్ళు ఇట్టబోవాలి అని చెప్పి ప్రార్థన అయితే చేయరు. కానీ పరిశుద్ధాత్మ ప్రేమలోకి వెళ్ళిపోతే కొంతమందికి మాత్రం కన్ఫర్మేషన్ ఉంటుంది. అది నా స్వాధీనంలో ఉండి చేయను. నా బుద్ధిపూర్వకంగా ఎవరిని కూడా తొందరపడి అరే అట్లా ఇట్లా ఇట్టబోవాలని అడియా సాధ్యమైతే నేనే చచ్చిపోతాను అంటాను ఖచ్చితంగా. నాకు ఇప్పటికీ ఇష్టమే ఆ మాట. ప్రభుని ఎన్నిసార్లు అడుగుంటాను, కాదు నా పని చేయాలని, కాదు నువ్వు నా పని చేయాలి, నేను తీసుకోవడానికి కాదు, నా పని చేయాలి నువ్వు అని చెప్పని ఎన్నిసార్లు ఆయనకి నాకు మధ్యలో వాదన ఏదని ఉంటే నేను ఉండను ప్రభువా, నన్ను చంపే నన్ను తీసుకో అని చెప్పని ప్రార్థన చేస్తా. నా వల్ల కాదు అంటే నా పని చేయాలి, నువ్వు నిలబడాలి.
నా పని చేయాలి, నువ్వు నిలబడాలి. ఇదే మా ఇద్దరికి మధ్యలో వాదన. ఏ అనుభవాలకు ఆయన నడిపించినా మౌనంగా చూస్తూనే ఉంటాను, మౌనంగా చూస్తూనే ఉంటాను. బాధ అనిపిస్తే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయనకు అప్పచెప్పుకుంటా. ఇట్లా అవుతుంది, ఇది ఇలా అనిపిస్తుంది నాకు, నువ్వే పరిష్కారం చూపించు ప్రభు అని చెప్పాను. 5వ దినుసుగా నువ్వు అడగాల్సింది ఆయన ప్రేమ చేత నువ్వు నింపబడాలి. ఆయన ప్రేమ చేత నింపబడితే ఆయనలాగానే కనపడతావు అందరికీ. ఆయన ప్రేమ చేత నింపబడితే ఆయనలాగానే మాట్లాడుతావు, ఆయనలాగానే క్షమిస్తావు, ఆయనలాగానే కోపడతావు, ఆయనలానే కరాఖండి ఏదైనా తేల్చి పక్కన పడేస్తావు. నీకు కావాల్సింది ఇంకోటి, ఆయన ప్రేమ చేత నింపబడతావు. 6వది అనుభవ జ్ఞానం. తీతు పత్రికలోను, 1 తిమోతి 2 తిమోతి పత్రికలో కూడా ఇవి కనపడతాయి. ఏం కావాలి నీకు? 6వదిగా అనుభవ జ్ఞానం కావాలా. అనుభవ జ్ఞానం లేకుండా నువ్వు ఎక్కడ కూడా చల్లలేవు, జయాన్ని పొందలేవు, కొంతమంది నువ్వు సంపాదించుకోలేవు. ఏం కావాలా? అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానం నీకు లేకపోతే ఒక వ్యక్తిని సంపాదించలేవు. ఎలా వస్తుంది ఈ అనుభవ జ్ఞానం అంటే, ప్రభు నీ చేత కొన్ని బుద్ధిహీనమైన పొరపాట్లు జరిగేలాగా అనుమతిస్తాడు. అలా జరుగుద్దంటే ఆయన దేనికైనా అనుమతిస్తాడు. ఎందుకంటే ఆయన సర్వ అధికారం ఉంది ఆయన చేతిలో. అలా అనుమతించి అక్కడ నీకు విలువైన పాఠం నేర్పి సరిచేసి తీసుకొచ్చి చెబుతాలు పెడతాడు. ఎగ్జాంపుల్, నా స్నేహితుని ఒకప్పుడు నేను పద్దాకుల గో అని చెప్పని చెప్తా ఉంటే, పద్దాకులు చెప్తా ఉన్నా. కరెక్ట్గా 4 రోజుల తర్వాత నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. తొందరపడి ఏ వ్యక్తిని కూడా, బలహీనపడ్డ వ్యక్తిని విమర్శించడానికి మనం తెగించకూడదు. అది సేవకుడైనా, సంఘ పెద్ద, పరిచారకులు, విశ్వాసులైన ఎవరైనా సరే, ఎవరైనా నీ కనులు ఎదుట బలహీనపడి ఉంటే మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే విమర్శ కాదు, కానీ వాళ్ళు తృణీకరించినట్టు మాట్లాడుతూ హృదయంలో నీచపరుచుకోవడం కాదు, కానీ తెలియక బలహీనపడినట్టున్నారు, తెలిసి బుద్ధిపూర్వకంగా పొరపాటు చేసిన, లేదు సైతాన్ గారి దాడేనా, యేసయ్యా నువ్వు ఏదైనా చేసి ఆ వ్యక్తిని సరిచేయగలవు. తప్పిపోయిన కుమారుడు తన ఆస్తి కోసం తన తండ్రి దగ్గర ఎంపర్లాడాడు, పెరుగులాడాడు. చివరికి తండ్రి ఎంత నచ్చ చెప్పినా వినకపోతే, వీడికి అనుభవంలోకి వెళితేనే అర్థమైందని చెప్పని ఆస్తి మొత్తం రాసిచ్చాడు. తనకు రావాల్సిన వాట రాసిస్తే ఎక్కడ పోయాడు? జాగ్రత్త చేసుకోవడానికి పోయాడా? తన స్నేహితులను కూడా కోడేసుకొని దూర దేశానికి వెళ్ళి వ్యాపారం చేద్దామని మొదలు పెట్టాడు. ఏ వ్యాపారం? దుర్వ్యాపారం. యథార్థంగా వ్యాపారం చేస్తే వచ్చే లాభం వేరు, దుర్మార్గంగా అర్జించే అంటే సంపాదించే ఆ వ్యాపారం వల్ల నష్టపోవటమే కానీ ఉపయోగం లేదు. ఈయన దుర్వ్యాపారం చేయడం మొదలుపెట్టి, దుర్వ్యాపారం అంటే అక్రమంగా వడ్డీ వసూలు చేయటం, దుర్మార్గంగా వాళ్ళ నోరు కొట్టి ఇతరులను నాశనం చేసి, ఇప్పుడు జరుగుతున్న దందా అంతే, ఒకడిని ముంచాలి, లేదా ఒకడిని నాశనం చేయాలి, ఒకడిని లేకుండానే చేయాలి, ఒకడు దోచుకొనైనా సరే అందులానికి ఎక్కాలి. ఇప్పుడు జరుగుతుంది అది. సుంకరైన జక్కయ్యకి చుట్టూ ఉన్న సమాజం పెట్టిన మాట ఏంది? పేరేంటి? పాపి అయిన మనుష్యుడితడు. గౌరవం ఇచ్చారా? మన నోరు బాగుందని ఎన్నైనా రంకెలేయచ్చు, ఎట్లయినా చేయొచ్చు, ఎంత నీచమైన మాటలైనా మాట్లాడచ్చు, కానీ అవన్నీ ఉంటున్నవాడు సృష్టికర్త, సర్వ విశ్వమంతటికి చక్రవర్తి ఉన్నాడు, విశ్వ పరిపాలకుడు నజరేయుడైన యేసుక్రీస్తు. అతని పక్షం కదలకపోయినా రక్షణ పొంది నువ్వు ఒకవేళ ఇలాంటి నీచమైనటువంటి మాటలు వ్యాపారం చేస్తూ మాటలు మాట్లాడుతూ ఒకవేళ ఉంటే ఆయన విని లెక్క కడతాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మన పెద్ద మనిషి ఇంట్లో కూర్చొని ఒక పాస్టర్
వడ్డీ వ్యాపారాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను గతంలో కొన్ని రెఫరెన్స్ చూపించాను. వడ్డీకి దేవుని పిల్లగాడు ఇయ్యకూడదు, అందులో సేవకుడు అస్సలు ఇవ్వకూడదు. ఇంకో విషయం ఏంటంటే, సంఘంలో ఉన్న విశ్వాసుల దగ్గర వడ్డీకి ఏవైనా డబ్బులు ఆళ్ళనీళ్ళని అడ్డం పెట్టి తీసుకోకూడదు అసలు. ఆయన ఇన్ని ఆ వడ్డీకి డబ్బులు తెచ్చినోడు ఉంటాడు కదా, ఆడ కూతురైనా మగోళ్ళైనా, వాళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా ఈయన మాత్రం మౌనంగా ఉంటాడు. ఎందుకు? గట్టిగా మాట్లాడితే పాస్టర్ గారు వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు, 4 రోజులు అయిన తర్వాత, వారం అయిన తర్వాత వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు పాస్టర్ గారు, ఏమో తెలీదు, అడుగుతున్నారు, ఖరాఖండికి నిలేశారు అట్ట అది ఇది అని చెప్పి ముక్కు పిండి మళ్ళీ డబ్బులు వసూలు చేస్తారు. అని నేను చూసే వ్యవహారం కొంతమంది దైవజనుల దగ్గర. నువ్వు వడ్డీకి ఇవ్వకూడదు, లేదా నీ సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకోకూడదు, సేవకుడుగా సేవకురాలుగా, పక్కనున్న విశ్వాస అయినా సరే. ఆ వడ్డీకి తీసుకున్నా కానించి ఆమె ఎప్పుడు అడుగుతాం, ఆయన ఎప్పుడు అడుగుతాడు, మందిరానికి రారు వీళ్ళు, ప్రభు వల్ల చెయ్యరు. ఆ 2000, ఆ 1000 రూపాయలు, ఆ 10,000 వాటి పుణ్యమా అంటే వీళ్ళు బలలో చెయ్యరు. ఎందుకు? వచ్చి ఆ మందిరం కాడ నిలేసి పరుగు తెచ్చారు. ప్రభు అన్నాడు, పరిశుద్ధుల అక్కరత ఉంటే ఈ దగ్గర ఉన్న దాంట్లో 2 అంగీలు ఉన్నాయి అనుకో, అంటే 2 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇచ్చి సర్దుకో, దేవుడు ఇస్తాడు నీకు. మాకు అంత తాత ముత్తాతల నుంచి సంపాదించిన ఆస్తులని అంటారు కొంతమంది మేధావులు. ఒక్క డనుము తీసి తెడిపోతే డబ్బులు హాస్పిటల్ గడచాల 70,000, 50,000, 30,000. కొంతమందికి దేవునికి కానుక ఇవ్వడానికి కూడా చేతులు రావు, కానీ దశమ భాగాలు ఇవ్వడానికి చేతులు రావు, కానీ హాస్పిటల్లో మాత్రం బిల్లు కన్ఫామ్గా కడతారు. వాడు కాళ్ళ అయ్యాడ పట్టుకొని 80,000 బిల్లు అంటే, అయ్యా బాబు అదే బోరు నేడిసి 70,000 కట్టి చేతులు దులుపుకొని, ఇంకా ఉంటే మనం సాగు కూడా చూస్తారు రైళ్ళు అని చెప్పి సర్దుకొని బయటకు వచ్చి ఆడ కడతారు. అట్నే కట్టించరు. ఆయనకి జాతరేంది ఏం లేదు. నేను చెబుతున్నాగా, ఆయన నీ చేత వేరొక రీతిగా ఖర్చు పెట్టించేది మేలా? లేఖనం అంటుంది, నీతి మంతులకు కలిగినది కొంచెమైనను దుర్మార్గులకు కలిగిన సంపద కంటే ఇదే శ్రేష్టం అంటుంది లేఖనం. కొద్దిగున్న అదే గొప్ప అంట నీతి మంతులకు, ఎందుకంటే యథార్థంగా బ్రతుకుతారు కాబట్టి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ తప్పిపోయిన కుమారుడు పోయాడు, పడాల్సిన పాటలన్నీ పడ్డాడు. అతనికి ముఖ్యంగా తెలిసిన విషయం ఏంటో చెప్పన్నాడు, అనుభవ జ్ఞానం అనే విషయాలు ఇటు బట్టి వచ్చా. కానీ ఆ తప్పిపోయిన కుమారుడికి మొట్టమొదటి తెలిసిన విషయం ఏంది? డబ్బుంటేనే స్నేహితులు ఉంటారు, రెండోది డబ్బుంటేనే సమాజంలో గౌరవం, మూడోది డబ్బుంటేనే ఏదైనా మన చేతికి వస్తుంది, నాలుగోది డబ్బుంటేనే విలువ, ఐదవది డబ్బు లేకపోతే కుక్క కంటే హీనరా మన బ్రతుకు. ఆ ఆస్తి ఉన్నప్పుడు తండ్రి దగ్గర సంతోషంగా బ్రతికానన్నది 6వ అంశం. 7వది పందులు ఎవడు పనికి పెట్టుకోవట్లేదు. ఎందుకు? వీడు తాగుబోతు సోమరి, అసలు వీడు ఎందుకు పనికిరాడని చెప్పని ఎవరు పనికి పెట్టుకోవచ్చు. ఒక చోట బచ్చలాడి పనికి పోయాడు. ఏడాది 7 అనుభవాలు అతను గుర్తొచ్చి ఇప్పుడు ఏమన్నాడు మనసులో, నీ పనులు ఒక్కడిగా పెట్టుకో ప్రభు తండ్రి అని అడుగుదామని వస్తుంటే మురికి చూడలేదు, మడ్డి చూడలేదు, తన ముఖం వందరగా ఉన్నది చూడలేదు. తండ్రి ఎదురు చూస్తా ఉన్నాడు. అమాంతంగా వెళ్ళిపోయి కన్నబిడ్డ మెడల మీద పడి ముద్దు పెట్టి నానా అంటే నానలేదు, ఏం లేదు. ఎవరు రాకడా? అయ్యా చెప్తాం. ఈ కుమారుడు చచ్చిపోయి తిరిగి బ్రతికి వచ్చాడు, మనం ఇప్పుడు సంతోషించాలి అన్నాడు. ఆ తండ్రి ప్రేమను గుర్తించిన వాడు కాబట్టి ఇంక మళ్ళీ పోయిండా? నీ జీవితంలో కూడా కొన్ని అనుభవాలు అనుమతిస్తాడు. అక్కడ లేమి కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఒక అవమానం కావచ్చు, నింద కావచ్చు. నేను రక్షణ పొందిన కాంచి ఇప్పటి వరకు ఎన్ని నిందలు పడుతూనే ఉన్నాను, నాకు తెలుసు ఆ సంగతి.
చెయ్యని నేరం. నాకు అదేదో విచిత్రం. మరి నేను పొరపాటు కూడా, ఆడపిల్లల విషయమైతే అసలు పొరపాటు కూడా ఏ తొందరపాటు దుశ్చర్యలకు పాల్పడను కానీ, ఎందుకంటే ఏం చేయకపోయినా కంపెనీ రాడు పడితే నాకు తెలుసు. అదేదో విచిత్రం. మరి నేనే నేరస్తునిగా కనపడ్డట్టుగా చిత్రీకరణ జరుగుతుంది. విచిత్రం. అదే నాకు అర్థం కాని వారు. నేను అనుకుంటా, ఇలాగ నన్ను నేను జాగ్రత్త చేసుకోవడానికి కూడా ఒకవేళ ఇది అనుమతించావేమో ప్రభా, నీకు స్తోత్రం అని. నా జీవితంలో ఎదురైన ఇరుకు, ఇబ్బంది, ఆకల దెబ్బలు, ప్రతి అనుభవ పాఠం అనేకులను పురికొల్పడానికి, ప్రోత్సహించడానికి, బలపరచడానికి, ఆయన స్థిరపరచడానికి, ఆయనలో కొనసాగింపజేయడానికి ఉపయోగకరంగా మారాయి. ఆమేన్, హల్లెలూయా. దీన్ని అనుభవ జ్ఞానం అంటారు. నీకు కూడా అనుమతిస్తాడు, నువ్వు అడగాల. అమ్మ అన్ని తిప్పాలంటే మరి ప్రభు వారికి ఎన్ని అవమానాలు ఎదురయ్యాయి. అసలు 53 యెషయా గ్రంథం 53 అయితే ప్రభు అన్న మాట, అతన్ని నలగగొట్టుటకు తండ్రి అయిన దేవునికి ఇష్టమైందంట. చూడండి, ఆ మాట ఉంది. యెషయా 53 అధ్యాయము 10వ వచనం చూడండి. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేశాను. అతడు తన అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత, పుట్టినోట్లు ఏముంది ఇక్కడ, తనను గూర్చిన జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చెయ్యను. ఆమేన్, హల్లెలూయా. నీకున్న అనుభవ జ్ఞానం ఏమైతే అనేకులు నిర్దోషులుగా, అంటే దోషులంటే శిక్షకు అర్హులు, నిర్దోషులంటే ఏ పొరపాటు చెయ్యని వారుగా నీకు ఇవ్వబడిన అనుభవ జ్ఞానాన్ని బట్టి నా వ్యక్తులు నడిపిస్తావు. కాబట్టి 6వ దినుసుగా నీవు అడగాల్సింది అనుభవ జ్ఞానం. ఏంటిది? అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానంలో ఇంకొక విషయం కూడా ఉంది. ఇది 7వ దినుసుగా మనం లెక్క కట్టుకోవచ్చు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు మొత్తం కలగలిపి రాశారు. అక్కడ చూడండి. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అంటూ, అతడు ఆత్మ ఎందులో మీ ప్రేమకు తెలిపిన వాడంటూ, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము నీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలెన నీవు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెన నీవు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలి వారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెన నీవు దేవుని బతిమాలుచున్నామన్న ఈ ప్రార్థన ప్రకారము, ప్రభువా నాకు నీ కృపను. ఈ కృప అడిగేది ఎవరంటే శిష్యులు. 7వదిగా నువ్వు అడగాల్సిన విషయం ఏంటంటే, ఈ కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 12 9 నుంచి 12 వచనాలు చెప్పబడ్డట్లుగా ఇవి అడిగేది శిష్యునికి తగినట్టుగా కొలతలు రావాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. నీ అనుదిన ప్రార్థనలో కూడా ఖచ్చితంగా ఇది అడగాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 19 వచనాల ప్రకారం
ఆ ప్రేమ యొక్క లోతు వెడల్పు ఎత్తేంటో తెలుసుకోవడానికి ఇవన్నీ శిష్యుకు కావలసిన కొలతలు అన్నమాట. ప్రభువా, నువ్వు చెప్పావు కదా అపోస్తలుతో, శిష్యులైన సేవకగణాన్ని సిద్ధపరచమని. నేను అడుగుతున్నానయ్యా, నీ శిష్యుడిగా, నీ శిష్యురాలుగా నేను మారాలి. ఆ కొలతలు నాకు కావాలి. ఈ కొలసి పత్రికలో చెప్పినట్లుగా ఇంకను మార్మికంగా, అంటే నాకు కనబడకుండా లేఖనం చదువుతున్నప్పుడు గుర్తులేనటువంటి శిష్యుడికి కావలసిన పరిపూర్ణమైన ఆ కొలతలన్నీ నాకివ్వు ప్రభు అని ఆయన పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇవన్నీ అడిగినప్పుడు యేసయ్య సంతోషం పరిపూర్ణమవుతుంది. ఆయన అంటున్నాడు, ఇదివరకు మీరు నా నామం పేరిట ఏమీ అడగలేదు. అసలు అడగాల్సిన విషయాలు ఏంటి? 7, ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ సబ్జెక్ట్ చాలు. ఈ 7 అంశాలు ఎక్కితే కరెక్ట్గా లైన్లో పెడితే 70% వరకు నువ్వు ప్రభు కోరుకున్న శిష్యురాలుగా, శిష్యుడుగా ఆ లెవెల్కి వస్తావు. ప్రభు పాదాలు పట్టుకుంది ఏమేమి అడగాలి, ఆయన సంతోషం పరిపూర్ణమగినట్లుగా లోక సంబంధమైన కావు, అవి నీకు ఆల్రెడీ ఇస్తాడు ఆయన. ఆధ్యాత్మికంగా నువ్వు బలపడాలంటే మొదటిగా ప్రార్థన, రెండవది విజ్ఞాపన, రెండవది వాక్యము, మూడవది విశ్వాసము, నాలుగవది పరిశుద్ధాత్మ, ఐదవది దేవుని ప్రేమ చేత నింపబడతాం, ఆరవది అనుభవ జ్ఞానము, ఏడవది ప్రభు యొక్క శిష్యుడిగా, శిష్యురాలుగా నన్ను తీర్చిదిద్దు. యెషయా 50:4-5 చెప్పట్టుగా శిష్యుని దగ్గర చెవి, నోరు, వినబుద్ధి నాకు ఇవ్వు ప్రభు అంటూ ఆయన పాదాలు పట్టుకుందాం. ఇవి వాస్తవికంగా నువ్వు అడగాల్సినవి. ఇంతకాలం రక్షణ పొంది నువ్వు 25 కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 1 నెల, 2 నెలలు కావచ్చు, వాస్తవికంగా అడగాల్సిన ఈ 7 సబ్జెక్టులో ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. గడిచిన ఉపవాస దినాల్లో, 10 రోజుల ఉపవాస దినాల్లో కూడా ఈ వర్తమానం అందించడానికి ప్రభు కృపనిచ్చాడు. ఏంది అయితే అక్కడ అవకాశం లేక రికార్డింగ్ వీలు పడలేదు, కానీ లేకపోతే ఈ వర్తమానం వినేవాళ్ళు. మీరు దేవుని పాదాలు పట్టుకొని దేవుని అడుగుదాం, దేవా ఇది వరకు మీరు ఏమీ నన్ను నా పేరిట అడగలేదన్న వాస్తవమైన ప్రభువా, ఇప్పుడు అర్థమవుతుందయ్యా అసలు మేము అడగాల్సిన ఏంటి. మా సంతోషం పరిపూర్ణమగినట్టు మేము అడగాలంటే ఈ లోక సంబంధమైన అడుగుతాం. అదే నీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా మేము అడగాల్సిన ఈ 7 అంశాలు మచ్చుకగా విలువైన సంగతులు, ఈ 7 అంశాలు మా ఎదుట పెట్టావు ప్రభా. అయ్యా, ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పు. విజ్ఞాపన, ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన, సంఘముతో నలుగురుగా కూర్చున్నప్పుడు చేయాల్సిన ప్రార్థన ఎలా, విజ్ఞాపన ఎలా, అవి మాకు నేర్పు. వాక్యము చేత నన్ను నింపు, లోతైన సంగతులు నాకు నేర్పు, తెలుపు. విశ్వాసాన్ని వృద్ధిపరచు, నా విశ్వాసాన్ని. పరిశుద్ధాత్మ చేత నన్ను నింపయ్యా, నీ ప్రేమ చేత నన్ను నింపయ్యా. పరిశుద్ధాత్మ అభిషేకం బలంగా నాపై ఉంచయ్యా. అనుభవ జ్ఞానం దయచేయ. ఈ అల్పుడు ద్వారా, ఈ అల్పురాలి ద్వారా నీ పని అంతగా చేయించుకోవాలనుకున్నావు, దానికి తగ్గట్లుగానే అనుభవ జ్ఞానం అనేది ఉంటుంది, అనుభవ పాఠం అనేది ఉంటుంది. ఈ అనుభవ జ్ఞానం, ఈ అనుభవ పాఠం నాకు దయచే ప్రభా. నీ శిష్యురాలుగా, నీ శిష్యుడుగా నేను ఉండాలి. శిష్యునికి, శిష్యురాలకు తగిన చెవి, నోరు, దేవుడు నాకు దయచే, వినబుద్ధి నాకు పుట్టించుంటే ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, మీరు దేవ మీరు మాట్లాడే ప్రతి మాట మా హృదయాల్లో భద్రపరచు. అనేక పర్యాలను ఎవరు వేయడానికి కృపణ దయచి ఈ వాక్యము చేతము అంటు కట్టండి, నీరు కట్టి ఫలింపచ్చి క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత పొందుటకు కావలసిన ముఖ్యమైన 7 దినుసులను మా అంతరంగంలో భద్రపరిచేయ. పరిశుద్ధాత్మను నీరు కట్టు, వాక్యమని నీరు కట్టి అయ్యా, పరిశుద్ధాత్మను బలము చేత మొలకెత్తించి ఫలభరితమైన ఫలాలు ఫలించేటువంటి జీవితంగా నా హృదయాన్ని మార్చు, నన్ను మార్చు. ఈ 7 అంశాలు నాకు కావాలి ప్రభా, నాకు సహాయం చేయి. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. జీవము గల దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలకు అవసరమైన వర్తమానం అందించాలని నేను నమ్ముతున్నాను. నాతో కూడా మాట్లాడుతున్నా. నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు.
నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని కనపరుచుకుంటున్నాం. వాక్యానుగుణంగా బ్రతుకుటకు కృప చూపమని బతిమలాడుతున్నాం. సహాయం చేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కళలో నిద్రలు దర్శన స్వప్నాలు చూపించబడా నాకు మాకు మా మీద ఇంకెవరికి చూపించబడి సమస్త చీకటి శోధనడు ప్రభావం యేసు నామములో బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలు దర్శన స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ మంచి దర్శనం స్వప్న నిద్రలు చూసి సమస్త మంచి యేసు నామములో త్వరపెట్టు జరుగును గాక నెరవేర్చమనగా త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 2 తిమోతి 1:12 నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకున్నాను. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలను ఆశీర్వాదకరంగా బుధవారమైన శుక్రవారం సాయంకాలం జరిగే ఆరాధన కూడా నీవి ఆశీర్వాదకరంగా జరిగించింది. అన్ని విషయాలు కృప చూపి సహాయ సంబంధం ఇచ్చింది. ప్రార్థన ఏకీపించి సరిచేయబడి పాదాలు పట్టుకొని క్షమించమని కోరుకుంటూ నీకు అయ్యవారిని వారిని అప్పచెప్పుకుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు. ఈ 7 కొలతలు వారికి తెచ్చి కృపలో వారి తెలచింది. నన్ను మమ్మల్ని ఆశీర్వదించండి. యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిని ప్రార్థనలు ఏకీపిస్తున్న ముందు ఏకీపించబోతున్న ఈ సభ్య సమాజానికి ప్రతి ఒక్కరికి రక్షణ అనుభవంలోకి నడిపించాలని కృపలో వర్తిల్ల చేసేలాగా తోడై ఉన్నట్టుగా, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలకు సంఘ బిడ్డలకు అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యంతరకు సదాకాలము తోడైండి. ప్రభు ఈరోజు సెలవిచ్చిన 7 అంశాలు, ఈ 7 దినుసుల చేత మనం బలవంతులుగా చేసి ఆయన అనుకున్న పని జరిగించుకొని మన ద్వారా ఆయనే మహిమ పొందునుగాక. అలాగూ చేసిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఆయనకే కృతజ్ఞత స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమె యేసు రక్తమునకేంచి ప్రభేసు రక్తమునకేంచి ప్రభేసు నామములో సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమె అపవాది వాడి దూతలు చేయడందకార శక్తులు క్రియ ఎంత ప్రమాద మాదిరి విగ్రహ సంచు కుల గృహ దేవతలకు దేవుడు అనబడి ఏ కీడ యేసు నామములో అవన్నీ లైవ్ అయిపోనుగాక. యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ చూడండి నడిపించునుగాక. ఆమేన్.